టుడే మే 21, 2025 వెనస్డే, 21వ తారీఖు మే నెల బుధవారం. 1వ సమూయేలు 12వ అధ్యాయంలో దేవుని వాగ్దానం, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అని దేవుడు అంటున్నాడు. శ్రేష్టమైన మంచి మార్గం, దేవుడు ఎప్పుడు మంచి మార్గమే చూపిస్తాడు. అందుకే 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే కష్టాలు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, అశాంతి కావచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక పల్లవి చరణం పాడేసి ముగించుకుంటాను. అన్నట్టు ఈరోజు వర్షం రాకూడదా అన్నట్టుగా పడినట్టు చినుకులు పడుతుంది. సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. వీలైనంత ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువ మాటలు చెప్పినా కూడా మీరు చర్చిల్లో విని ఉంటారు, టీవీల్లో విని ఉంటారు, ఇలాగా మన సెల్ ఫోన్లో విని ఉంటారు. కాబట్టి ఎక్కువ వాక్యం చెప్పదలుచుకోవాలి, క్లుప్తంగా ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడు కొన్ని వాక్యాలు రెఫరెన్స్ చెప్పను, మీకు తెలుసు. పాత నిబంధనలో మూర్ఖుడికి హితబోధ చేస్తే అవమానమే ఎదురు వచ్చును. అరే బాబు, మీరు ఆదివారం చర్చికి వెళ్ళంటారా, పొద్దున కూడా ప్రార్థన చేసుకుంటారా. ఇలాగే ఒకప్పుడు నేను అసలు ప్రార్థన అంటే ఆమె దూరం ఉండేవాడిని. లోక సంబంధమైన ఆలోచనలు, అలవాట్లు, కిళ్ళీలు, సినిమాలు, ఇదే స్మోకింగ్ అన్నీ ఉండేది. అలాంటిది దేవుడు పనికిమాలిన నన్ను తన సేవలో వాడుకున్నాడు. నేను అందుకే ఆ అనుభవం ఉంది. తినడం వల్ల రుచి తెలుస్తుంది, దిగడం వల్ల లోతు తెలుస్తుంది. కాబట్టి నువ్వు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా దయచేసి దేవుడే నన్ను ఆయన సిలువ చాటును మరుగుపరిచి నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడని భావించి అర్థం చేసుకోండి. ఇసుక ఎలాగ బాగా పొడిగా ఉంటుంది, ఇసుకను పిండి తైలము తీయవచ్చు కానీ మూర్ఖుడిని మార్చలేము అనేసి ఒక సామెత ఉంది. అలాగా ఎన్నోసార్లు కొందరికి నేను చెప్పా, మీరు మెయిన్ ప్రార్థన అంటే పొద్దున్నే లేవగానే మొట్టమొదట దేవుని సన్నిధిలో ఉండండి, ఒక్క అరగంట ఉండండి, ఆయన మీతో ఉంటాడు. తప్పనిసరిగా ఆదివారం అంటే ఏంటంటే ఆయన విశ్రాంతి రోజు, అది పాత నిబంధనలో ఉంది. అలాగే ఆదివారం అంటే ఆయన పునరుత్థానమైన రోజు, ఆయన సమాధిని మరణాన్ని గెలిచిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున 600 106 నువ్వు చర్చికి, దేవుని సన్నిధికి వెళ్ళి అందులో పాల్గొంటే ఎంతో ఆశీర్వాదం. ఇంకొక మాట ఒకటి చెప్పి ఇక చిన్న వాక్యం చెప్తాను. అదేంటంటే, దేవుడు తాను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచెనో
అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు ఏదో మనకి దాచిపెట్టాడంట. కానీ ఒకటి మాత్రం నా అనుభవంలో చెప్తున్నాను, నేను దేవుని సేవలో మొదలుపెట్టినప్పటి నుండి ప్రశాంతంగా ఎంత ప్రార్థన చేసుకుంటే అంత ప్రశాంతత ఉంటుంది. న్యాయంగా 70-80 ఆ ప్రాంతం వయసు వచ్చిన వాళ్ళకి నడువు నొప్పి, పడిసం, జలుబు, తలనొప్పి, కాళ్ళు చేతులు పీకడం ఎన్నో ఉంటుంది. నా దేవుడు మాత్ర అంటే ఏంటో తెలియదు, ఇంజక్షన్ అంటే ఏంటో తెలియని పరిస్థితిలో నన్ను ఉంచాడు. నాకంటే చిన్నవాళ్ళు ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటివి మీకు జరగకూడదు, మీకు రాకూడదు, మీరు అనారోగ్యం పాలవ్వకూడదు, మీరు అశాంతి పాలవ్వకూడదు, మీరు అప్పుల పాలు అవ్వకూడదు. అందుకు ఏం చేయాలి? దేవునితో గడపండి. అంటే రోజంతా పనిపాట మానుకొని దేవుడితో గడపమని నేను అనట్లా, దేవునితో గడపండి. ఆయన మీతో ఉంటాడు. మీతో ఆయన ఉంటే మీకు ఏ కొరత కొదవ ఉండదు. సరే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక 4-5 వచనాలు చదువుతున్నాం. జాన్ చాప్టర్ 15. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇది ద్రాక్షావల్లి అండి. దీనికి ఫ్రాన్సిస్, శాంతి, రాజా, నిమ్మి, కృప, ఇలాగా విర్ది, అంతోని, లేకపోతే విమల్ జోషు, గుణదీప్, ఇలాగా తీగలు ఉన్నాయన్నమాట. ఈ తీగలు ద్రాక్ష వల్లికి ఆనుకొని ఉంటే అందులో జ్యూస్ అంతా, అందులో సారం అంతా ఇందులోకి వెళ్ళుద్ది. అలా కాకుండా దీనితో అంటు కట్టకుండా ఉంటే అది ఎండిపోద్ది. అప్పుడు ఎండిపోతే ఏం చేస్తారు ప్రజలు? దాన్ని కాల్చి బూడిద చేసి పారేస్తారు. అది అర్థం. దేవుడితో మనం ఉండాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవుడితో ఉన్నవాళ్ళ లేని వాళ్ళని ఆయన తీసి పారేస్తాడు. ఎండిపోయినది ఇది ఎందుకు? మంచి ఫలించే ద్రాక్షావల్లితో ఇది ఎందుకని ఎండిపోయిన వాటిని తీసి కాల్చివేస్తారు. ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉన్న మీరును నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇంకా చాలాసేపు చదవచ్చు, నేను చదవను, క్లుప్తంగా చెప్తానంటే, నాకు సొంత ఇల్లు లేదు, అద్దె గృహంలో ఉంటున్నాను. నేను ఫలిస్తున్నాను. విచారం, ఉసూరు అనేది నాకు లేదు. ఒక ఎల్లుండి కొద్దిగా హాస్పిటల్ లేదు, చూపించుకోవాలి, అది చూపించుకోవాలి అనేది ఏదీ లేదు. నేను ఎందరికీ చెప్తా, ప్రార్థన అనేది శోధనని చంపేయటానికి ప్రార్థన కావాలి అని. దేవుడితో మహిమగల దేవుడితో ఉంటే నీకు అనారోగ్యం వస్తే నేను బాధ్యత, నీకు అప్పులు ఉంటే నేను బాధ్యత. సోది చెప్పావు కానీ నన్ను నిలదీయండి. కానీ నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. ఇంకొక మాట ఉంది, అదే వింటేనే, నోటితో వింటే చెప్పడానికి కూడా నాకు బాధ వేస్తుంది. భక్తిహీనుల మీ ఇంటి మీది కంట శాపం వస్తుందంట. భక్తిహీనులు అంటే ఏంటి? అబ్బా, అలసిపోయి పని పాటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాం, దేవుడికి తెలీదా ఏంటి, నాకు ఇప్పుడు ప్రార్థన చేసే శక్తి లేదు, అలాంటి పరిస్థితి లేదు అని నిర్లక్ష్యంగా బద్ధకించి ఈ శరీరాన్ని నీట్గా ఉంచి, ఈ శరీరాన్ని బలంగా ఉంచుకోవటానికి కావలసినంత మంచి తిండి, కంటి నిండా నిద్రపోవడం, అది దేవునికి ఇష్టం లేదు. నిద్రపో, కడుపు నిండా తిను, తప్పులేదు. కానీ ఈ శరీరాన్నే నువ్వు డెకరేషన్ చేసుకుంటే ఆత్మని ఎప్పుడు డెకరేషన్ చేసుకుంటావు? నీ ఆత్మ ఆయన అమర్చిన దీపం.
కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దాన్ని డెకరేషన్ చెయ్యి. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉన్నాం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి దయచేసి వినండి. ఈడేదో పాతకాలం సోది చెప్తున్నాడని కొందరు అనుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి వద్దు. ఎన్ని కష్టాల్లో ఉన్నావో, ఎన్ని బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నావో నీవు నీ ఇంటిల్లిపాది దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను మీ గురించి బాధపడుతున్నాను. దయచేసి మీరు ఇవాళ నుండి లోతైన ప్రార్థనలో ఉండండి. మీకు అనారోగ్యం రాదు, అప్పులు ఉండదు, అశాంతి ఉండదు, అవమానాలు ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. అందుకే యేసన్న గారిది ఒక చిన్న పల్లవి పాడేసి ముగిస్తాను. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ సన్నిధిలో గడుపుతున్నాను ప్రభువా. నేను ఎవరి గురించి బాధపడుతున్నానో వాళ్లను ఆరోగ్యవంతులుగా, ప్రార్థనా పరులుగా మార్చు ప్రభువా. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చిత్రీకరించిన బిడ్డను దేవుడు శాశ్వతగా పరిపూర్ణ ఆరోగ్యంతో దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించునుగాక. చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ఈరోజు తారీఖు చెప్పాను కదా, 21 మే నెల 2025 బుధవారం. గాడ్ బ్లెస్ యూ.